అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 34. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానిస్టేబుల్ వాళ్ళని ముందుగా ఆన్య ఉన్న చోటుకి తీసుకుని వెళ్ళాడు. ఇక అతను అక్కడి నర్సుని పిలిచి, నర్స్, ఇక్కడ ఈ అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఉండాలి కదా, ఏది అని అన్నాడు. ఆ పేషెంట్ని నన్ను చూస్తూ ఉండమని చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయింది సార్ అని అంది నర్స్. దాంతో కానిస్టేబుల్, అయ్యో, ఆమె అలా ఎలా వెళ్ళిపోయింది అని అన్నాడు. ఇంకో అమ్మాయి అంటే ఎవరు సార్ అన్నాడు భాస్కర్. అదేనండి, ఆ పిల్లలకు అక్క అని అంది, ఇంకా ఆన్యకు స్నేహితురాలని కూడా అంది అని ఆలోచిస్తూ ఆ గుర్తు వచ్చింది, ఆ అమ్మాయి పేరు రమ్య అని అన్నాడు కానిస్టేబుల్. ఇంతలో వాళ్ళు ఆన్యను అలా చూడడమే ఇద్దరూ తట్టుకోలేకపోయారు. వెంటనే నారాయణ ఆన్య అంటూ లేపుతూ ఉంటే తండ్రి మాట చెవిన పడిన ఆన్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆన్య, లే అమ్మా, చూడు, నేను మీ బాబాయ్ నీ కోసం వచ్చాము అని అన్నాడు నారాయణ. నా కోసం మీరు వచ్చారు, కానీ మీరు నాకు అప్పచెప్పిన, ముఖ్యంగా అమ్మ చెప్పిన పనిని చేయలేకపోయాను అంటూ వాళ్ళ నాన్న 2 చేతులను పట్టుకుని ఆ చేతులపై తన తలను వాల్చి బాగా ఎక్కెక్కి ఏడుస్తూ అంది ఆన్య. ఆన్య ఏడుపును చూస్తున్న నారాయణ కూడా ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన భాస్కర్ వాళ్ళ అన్నయ్య భుజంపై చెయ్యి వేసి, ఏడ్వకు అంటూ సైగ చేసి చెప్పాడు. దాంతో తను తమాయించుకుని, అమ్మ ఆన్య, మనం ఆద్యభావనను చూడ్డానికి వెళ్దాం పదమ్మా అని నారాయణ అనగానే, అవును నాన్న, వెంటనే నేను వెళ్ళి చూడాలి, ఇంతవరకు నేను నా చెల్లెళ్ళను చూడలేకపోయాను అని ఏడుస్తూ, అసలు తప్పంతా నాదే నాన్న, వాళ్ళు ఈరోజు కాలేజీకి వెళ్ళనని అంటే నేనే వాళ్ళను వెళ్ళాలి అంటూ చెప్పి పంపాను. అలా పంపకపోయినా బాగుండేది, సుందరయ్య తాతయ్య పుట్టినరోజు అని ఆనందంగా ఉండేవాళ్ళు, కానీ నేనే వాళ్ళని పంపాను అంటూ ఏడుస్తూ అంది. ఆన్య బాధను చూసిన కానిస్టేబుల్, మేడం, మీరు తొందరగా వస్తే వాళ్ళని చూపిస్తాను, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ ఆన్య ఏడవడం ఆపుతుంది అన్నట్లుగా అన్నాడు. సరే పదండి అని తన ఎర్రటి కన్నుల వెంట వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ తను వాళ్ళ నాన్న బాబాయ్ కలిసి కానిస్టేబుల్ వెనక వెళ్ళారు. కానిస్టేబుల్ వాళ్ళను ఆద్యం చూసేందుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ అప్పుడే డాక్టర్ గారు ఐసీయూలో నుంచి ఆద్యం చూసి బయటకు వస్తూ, అన్యగారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అన్నాడు. బాగానే ఉంది డాక్టర్ అని ఏడ్చి ఎరిపెక్కిన మోముతో అనగానే అలా ఆన్యను చూసిన డాక్టర్, మీరు ఏమి అనుకోనంటే నేను ఒక మాట చెబుతాను, చెప్పండి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంది ఆన్య. మీ కుటుంబానికి జరగకూడని ఘోరం జరిగింది. ఇప్పుడు మీరు దాన్ని ఏమీ మార్చలేరు. ఇంకా చెప్పాలంటే జరిగిన దాన్ని చూసి మీ కుటుంబంలోని తల్లులు ఇంకా మరి ఎవరు టెన్షన్తో, అనారోగ్యంతో మరలా మీకు దూరం కాకుండా మీరు ధైర్యంగా ఉంటూ వాళ్ళను కాపాడుకోవడమే ఇప్పుడు మీరు చేయాల్సింది. మీకు బాధ లేకుండా ఉండదని కాదు, ఆ బాధను దిగమింగుతూ చేయాల్సిన పని చేస్తూ ముందుకు వెళ్ళాలి. నేను మీకు చెప్పడం తేలికే కానీ నిజమైతే ఇంకా మీరు చేయగలిగింది అయితే మాత్రం అదే కదా ఆన్యగారు అన్నాడు డాక్టర్. అది విన్న ఆన్యకు వాళ్ళ నాన్న బాబాయిలకు డాక్టర్ చెప్పింది సరైందని అనిపించింది. డాక్టర్, ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అని అన్నాడు భాస్కర్. తనకి బాగా దెబ్బలు తగిలాయి, ముఖ్యంగా తలకి దెబ్బ తగలడం వలన కోమాలో ఉంది. నిదానంగా తనకి స్పృహ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు డాక్టర్. మేం వెళ్ళి ఆద్యను చూడవచ్చా డాక్టర్ అన్నాడు నారాయణ. వెళ్ళి చూసి రండి, కానీ అందరూ ఒక్కసారి కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణమూర్తి. ముందుగా ఆన్య ఐసీయూ లోపలికి వెళ్ళింది. హాస్పిటల్ మంచం మీద అలా పడి ఉన్న తనని చూసి తట్టుకోలేకపోయింది. ఎప్పుడూ గెంతుతూ అల్లరి చేస్తూ తిరిగే తన చెల్లి కోమాలో ఉంది.
ఆద్య, నన్ను క్షమించు. నువ్వు నాతో వెళ్ళనని చెప్పినా వినకుండా పంపాను అంటూ ఏడుస్తున్న తనకు ఇంతలో భావన గుర్తు వచ్చి వెంటనే బయటికి వెళ్ళి, నాన్న మీరు ఆద్యని చూసిరండి, నేను భావనని చూసేందుకు వెళ్తాను అంటూ పరుగున కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళింది. సార్, మా భావన ఎక్కడ ఉంది అంటూ ఎంతో ఆందోళన పడుతూ అడిగింది. ఆ అమ్మాయి బాడీని మార్చిరీలో పెట్టారు అంటూ అతను ఆ మాట అనడం ముగించకముందే ఆన్య అక్కడి నుంచి మార్చురీ వైపుకి వెళ్ళింది. ఇక తన కాళ్ళ అడుగులు పరుగులు పెడుతూ లోనికి వెళ్ళాయి. అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ భావన అని మా చెల్లెలు ఉండాలి, ఎక్కడ అంటూ తను ఏడుస్తూ ఉంటే వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అంది. ఆ యాక్సిడెంట్ కేసు అమ్మాయేనా? అవును. ఆ అమ్మాయికి నువ్వు ఏమవుతావు? అక్కని. మరి ఇంతకుముందు వచ్చిన అమ్మాయి కూడా ఈ పిల్లలకు అక్కనేనని చెప్పింది. అయితే ఇంతకుముందు ఇక్కడికి రమ్య వచ్చి వెళ్ళి ఉంటుంది అని మనసులో అనుకుని, అవును, ఆమె కూడా అక్కనే అంది అన్య. అలాగా. అసలు ఆ అమ్మాయి అయితే ఈ పిల్లలన్నీ చూసిన తర్వాత నుంచి ఆ కారుతో గుద్దిన అబ్బాయి మీద చాలా కోపంతో ఉంది. ఈ పిల్లలు అంటే వాళ్ళ అక్కకు చాలా ఇష్టం, అందుకే అంతలా బాధపడింది అంటూ భావన శవంని చూపించాడు అప్పారావు. ఆన్య 4 అడుగులు ముందుకు వేసి చూస్తూ ఉంది. భావన ఒళ్ళంతా దెబ్బలతో కూడిన రక్తం, కొన్ని చోట్ల వాపు, ఇంకా ఆమె బట్టలు ఒళ్ళంతా రక్తపు మరకలతో పాటు మట్టి దుమ్ము తనపై పడి చాలా మురికిగా ఉన్న తన చెల్లిని చూస్తూ, నా చిట్టి చెల్లి బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకుని ఇక్కడికి వచ్చి ఇలా అనంత లోకాలకి వెళ్ళిపోయింది. దానికి కారణం నేనే. బాధ్యతగా నేను వాళ్ళని చూసుకోలేదు. అసలు నేను దగ్గరుండి కాలేజీకి తీసుకుని వెళ్ళాలి, అలా నేను చేయలేదు. పైగా మిమ్మల్ని వెళ్ళమని తొందర పెట్టాను. రమ్య మిమ్మల్ని కాలేజీకి రేపు తీసుకుని వెళ్తానని అంది. దానికి నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీకు ఇలా అవ్వడానికి కారణం నేనే భావన అని. ఈ అక్కను క్షమించు, లేమ్మా, లేచి నన్ను కొట్టు అంటూ భావన చేతిని తన చేతితో పట్టుకుని ఆన్య తన చంపలపై కొట్టించుకుంటూ గట్టిగా ఏడుస్తూ అంది. ఇంతలో అక్కడికి నారాయణ భాస్కర్లు వచ్చారు. ఆన్యను అలా చూసి పరుగున వెళ్ళి, ఆన్య నువ్వు ఏం చేస్తున్నావు, లే ముందు అంటూ తనని అక్కడి నుంచి కొంత వెనుకకు లాగారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్న ఆన్య భాస్కర్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇదంతా నా వల్లనే జరిగింది, నేను ఈరోజు వాళ్ళని వెళ్ళమని చెప్పి ఉండకూడదు, నన్ను క్షమించు అంటూ వాళ్ళ బాబాయ్ భాస్కర్ని పట్టుకుని ఏడుస్తూ అంది. ఇంతలో అక్కడికి కానిస్టేబుల్ వచ్చి, ఇక మీరందరూ బయటకు రండి, మేము పోస్ట్ మార్టం చేయాలి, కొన్ని పనులు ఉన్నాయి, ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు అని అన్నాడు. ఆ మాట విన్న వాళ్లకు హృదయం అల్లాడిపోతుంది. వాళ్ళ చేతుల్లో పెరిగిన అమాయకురాలు అయినా ఇంకా జీవితమే సరిగా చూడని వాళ్ళ పిల్లకు పోస్ట్ మార్టం చేయాలని అనడం, అది విన్న వీళ్ళు తట్టుకోలేకపోయారు. కానీ తప్పదు. బిడ్డ దూరమైన భారంను భరిస్తూ ఇంకా వాళ్ళు దుఃఖంను దిగమింగుతూ ఎన్నటికీ తిరిగి రాని బిడ్డకి చేయాల్సిన చివరి పనులు చేసేందుకు వాళ్ళు అడుగులు ముందుకు వేశారు. ఇంతలో ఆన్య ఫోన్ రింగ్ అవ్వడంతో తను అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంది. నారాయణ భాస్కర్లు ఎస్ఐ దగ్గరికి వెళ్ళారు. చూడండి, రేపు పోస్ట్ మార్టం చేసి తర్వాత మీ అమ్మాయిని అప్పగించుతారు, మీరు ఈ కాగితాలపై సంతకం చేసి ఇవ్వండి అంటూ కొన్ని కాగితాలు ఇచ్చాడు. ఎస్ఐ ప్రతాప్, ఇవి ఎందుకు సార్ అని అన్నాడు నారాయణ. మీ అమ్మాయి కేసును వెనక్కి తీసుకోవాలని మీరేమైనా అనుకుంటున్నారా అని అడిగాడు అక్కడే ఉన్న ఒక పెద్ద మనిషి. అసలు అలా ఎలా అంటున్నారు మీరే చూశారు కదా నా 2 పిల్లల పరిస్థితి ఏమిటి అని వివరించారు. అయినా అలా ఎలా అడుగుతారు అంటూ అన్నాడు భాస్కర్. చూడండి, చనిపోయిన మీ అమ్మాయి ఎలాగో రాదు, ఇక ఆ కోమాలో ఉన్న అమ్మాయి బ్రతకాలంటే చాలా డబ్బుతో కూడిన ట్రీట్మెంట్ అవసరం. ఆ ట్రీట్మెంట్కి కావలసిన అవసరమైన డబ్బు మొత్తం మేమే ఇస్తాము. ఎలా అంటే ఆ అమ్మాయి పేరు మీద 30 లక్షలు ఇస్తాము, దానిపై వచ్చే వడ్డీనే ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి సరిపోతుంది. ఇంకా చనిపోయిన అమ్మాయి పేరు మీద ఎంత కావాలో మీరే అడగండి అని అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆ మాటతో వెంటనే భాస్కర్, నువ్వు నీ డబ్బుని నీ దగ్గరే ఉంచుకొని ఆ యాక్సిడెంట్ చేసిన వాడి ప్రాణాలను తీసుకుని వచ్చి ఇవ్వు, అప్పుడు ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా లెక్క సరిపోతుంది.
అని అనుకుంటాము అని అతి కోపంతో అన్నాడు. నారాయణ భాస్కర్లు కేసు వెనక్కి తీసుకుంటారా తీసుకోరా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.